చివరికి ఒక్కడే చేరుతుంది. సార్ ఎలాగలా మీరు కొంచెం పుష్ చేసైనా సరే మావాడిది కూడా చేరేలా చూడండి సార్. అంత పుష్ చేయాలంటే ముందు మీ ప్రాబ్లం ఏంటో మీకు తెలియాలి. చెప్తారు సార్ టీవీ ఆడుతుంది. సారీ, ఇవి కొన్ని యాక్టివ్ స్పర్మ్ సెల్స్. చూడండి ఎంత థిక్గా, ఎంత యాక్టివ్గా ఆడుతున్నాయో. పుష్ప పుష్ప పుష్ప, ఆ స్విమ్మింగ్ స్పీడ్ చూడండి. ఇవి మీ స్పర్మ్స్. చూడండి ఎంత డల్గా డిమ్గా, ఎటెల్లాలో కూడా తెలియకుండా డైరెక్షన్ దిశగా మెల్లిగా వెళ్తున్నాయి మంగళం సీన్ల. అవును సార్, తాగినోడు అడ్రస్ గురించి వెతుక్కుంటున్నట్టు అలా. కరెక్ట్ చెప్పినావు. సారీ, అది మీ ప్రాబ్లం. 100 డేస్లోనే కన్సీవ్ అన్నారంటే 100 రోజులంటే మీకుండేవి 3 ఓవులేషన్ సైకిల్స్. మీకున్న ప్రాబ్లమ్స్కి 3 సైకిల్స్లోనే కన్సీవ్ అవ్వాలంటే చాలా కష్టం. బట్ నేను చెప్పినట్టు మీరు స్ట్రిక్ట్గా ఫాలో అయితే ఛాన్స్ ఉంది. కెన్ యూ డూ ఇట్? ఎస్ సార్, ఎస్. సార్ ఏంటి ఫుడ్ ఆర్డరా? లంచ్ ఆకలి అవుతుందా నాన్న? లేదు. మెడిసిన్స్ బిల్ సార్. ఇచ్చే. ఏంటి 7,691? ఎస్ సార్, ఇంక్లూడింగ్ పేపర్ బ్యాగ్. ఏ పిల్లల కోసం ఆ మాత్రం చేయలేరా? యా. పిల్లల్ని కంటానికి జరిగే ఏ ప్రాసెస్లో అయినా ఆడవాళ్ళకి ఇచ్చిన ప్రాబ్లమ్స్ మగాళ్ళకి ఇవ్వలేదయ్యా ఆ దేవుడు. మనమే సిగరెట్లు తాగి, మందు తాగి, సరైన ఫుడ్ తినక, ప్రాపర్ అవర్స్లో నిద్రపోక, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేక, ఆఫీస్ వర్క్ అని, డెడ్ లైన్ అని, ఎఫైర్స్ అని చెప్పి స్ట్రెస్ తీసుకుంటూ మగాడి జీవితంలో అన్నిటికంటే ఈజియెస్ట్ పనైన పిల్లల్ని కనటం అనే ప్రక్రియను కూడా కాంప్లికేట్ చేసుకున్నాం. మనం మారమయ్యా. అంతే అంటారా సార్?